హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం హలో లేడీస్లో ట్రెడిషనల్ కలంకారీ ప్రింట్స్ని ఏ ఫ్యాబ్రిక్స్ మీద వాడచ్చు, ఏ డిజైన్స్లో వాడచ్చు అనే బోల్డ్ విషయాల గురించి తెలుసుకుందామండి. మరి ఇంకెంత కలిసి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. మరి మీకు కలంకారీ ప్రింట్స్ని చూపిస్తాను చెప్పాను కదండి. ఇక్కడ మనకి డిస్ప్లేలో శారీస్ కూడా ఉన్నాయి కదా. సో ఈ శారీ చూస్తూ ఉంటే కనుక మనకి శారీ అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ మోడల్లా తీసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం చూస్తున్న హాఫ్ అండ్ హాఫ్ అనగానే కట్టుకొంగు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కనుక స్టార్టింగ్ అంతా కూడా మనకి ఏంటంటే ప్లెయిన్గా వచ్చేసిందండి శారీ అంతా కూడా. ఇప్పుడు ప్లీట్స్ దగ్గర మనం చూస్తూ ఉంటే పైనంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసి కింద హాఫ్ అంటే నీస్ దగ్గర నుంచి కింద పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ కలంకారీ ట్రెడిషనల్ డిజైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. దీనిలో ఏంటంటే దీన్ని డాన్సింగ్ డాల్స్ ప్యాటర్న్ లాగా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ డాల్ని కనుక ఇందులో చూస్తే కనుక డాన్స్ పోజెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి ఆర్గానిక్ కలర్స్ యూస్ చేశారు అండ్ టోటల్గా హ్యాండ్ పెయింటింగ్ అండి ఇదంతా కూడా. సో దీనిలో చూస్తున్నాం కదా, కింద బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా రా సిల్క్ బార్డర్స్ని కొంచెం హెవీగా ఇవ్వడం జరిగింది. వాటి మీదనే మనకి ఏంటంటే ఈ విధమైన ఫ్యాన్సీ బార్డర్స్ని కూడా తీసుకున్నారండి లేసింగ్ లాగా. దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్లీట్స్ అండ్ కట్టుకొంగు అనమాట. మరి మనకి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అని అంటున్నాం కాబట్టి ఇది లంగా ఓణి స్టైల్లో రావాలి కదా. సో మధ్యలో నుంచి మనకి ఏంటంటే ఈ స్లాంట్గా ఉండే లైన్స్ లాంటివి కంటిన్యూ అయినాయండి. అదంతా కూడా మనకి ఏంటంటే పళ్ళు పార్ట్ అండ్ షోల్డర్లో కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇక్కడంతా మనకి చూస్తూ ఉంటే కూడా లైన్స్ ఆల్టర్నేట్గా మనకి జిగ్జాగ్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా అంటే మనకి కరెక్ట్గా ఈ వేస్ దగ్గర నుంచి చూసుకుంటే పైకంతా షోల్డర్ దగ్గరికి వచ్చేసరికల్లా డబుల్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. పైన బార్డర్ అంతా కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా రా సిల్క్లో ఇచ్చేసేసి అవే ఫ్యాన్సీ బార్డర్స్ని బోత్ ది సైడ్స్ యూజ్ చేయడం జరిగింది అనమాట. మరి ఇప్పుడు పళ్ళు దగ్గరికి వచ్చేసేస్తే పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారండి. దీనిలో ఏంటంటే డాన్సింగ్ డాల్స్కి కాంట్రాస్ట్గా ఇచ్చారనమాట. పళ్ళులో మొత్తం మనం చూస్తూ ఉంటే పీకాక్స్ ప్యాటర్న్ కనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్గా మనం చూసే కలంకారీలో ఉండే వర్క్స్ కంటే అందులో యూజ్ చేసే కలర్స్ కంటే దీనిలో చాలా డిఫరెంట్గా యూజ్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఏంటంటే లైట్ మస్టర్డ్ షేడ్ని యూజ్ చేశారనమాట. దాని మీదనే ఆర్గానిక్ కలర్సే చాలా బ్రైట్ కలర్స్ యూజ్ చేసి చక్కటి డిజైన్స్ అనేవి తీసుకొని వచ్చారండి. సో మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. వీటికి కావాలి అనుకుంటే మనం బ్లాక్ కలర్ బ్లౌజ్ తోటి రన్నింగ్ బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే కాంట్రాస్ట్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే శారీ వచ్చేసి ఫ్యూజన్ శారీ అండి. కలంకారీ ప్రింట్ ఉన్నదంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట. పైన అంతా కూడా మనం ప్లెయిన్గా ఈ డార్క్ పింక్లో ఏదైతే చూస్తున్నామో అదంతా వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. సో నైస్ ఫ్యూజన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అనమాట. మరి బార్డర్స్లో వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్స్ తీసుకున్నారు అండ్ ఈ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఫ్యాన్సీ బార్డర్స్ కూడా యూజ్ చేయడం జరిగిందండి. సో మీకు ఇందులోనే మోర్ దాన్ 1 వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. పళ్ళు పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక పళ్ళులో కూడా దీనిలో ఏంటంటే బార్డర్స్ చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి. దీనిలో వచ్చేసి ఒక పార్ట్ అంతా కూడా మనకి డాన్సింగ్ డాల్స్ని ఇందాక మనం చూసిన ప్యాటర్న్లో కాకుండా దానికంటే కొంచెం సన్నగా ఉండే ప్యాటర్న్లో తీసుకున్నారు. సేమ్ డాన్సింగ్ డాల్స్ని మనకి ఆల్టర్నేట్గా డిఫరెంట్ కలర్స్లో ఇవ్వడం జరిగిందండి. మరి మధ్యలో అంతా కూడా చూస్తూ ఉంటే ఒక పార్టీషన్ లాగా ఇచ్చారనమాట. ఇదంతా మనకి ప్లెయిన్ ఫ్యాబ్రికే కనిపిస్తూ ఉంటుంది. మరో ప్యాచ్ వచ్చేసి మనకి డాన్సింగ్ డాల్స్ని తీసుకోవడం జరిగింది అండ్ కంప్లీట్గా మరొక ప్లెయిన్ బార్డర్ కూడా ఇచ్చేసారనమాట. సో 4 డిఫరెంట్ స్టైల్స్లో మనకి బార్డర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి పళ్ళు దగ్గర మొత్తం కూడా. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కాదండి. అందుకనే ఇప్పుడు మనం ప్లీట్స్ లో చూస్తున్నా కూడా మనకి పళ్ళులో ఏదైతే వర్క్ కనిపిస్తుందో అదే వర్క్ మనకి ప్లీట్స్ దగ్గర కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. దీనిలో కూడా యాజ్ ఇట్ ఈస్ గా అవే 4 కంపార్ట్మెంట్స్ లో ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా కిందకి వచ్చేసేస్తే బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా డాన్సింగ్ డాల్స్ ప్యాటర్న్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఈచ్ పార్టీషన్ ని మనకి సెపరేట్ చేయడం కోసం ఏంటంటే మనకి గోల్డ్ కలర్ లేసింగ్ అనేది ఇచ్చేసారండి. ఇదే మనకి త్రోట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. దీనికి కూడా మనం కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక బార్డర్ కలర్లో ఏదైతే ఉందో అదే కలర్ని కూడా మనం బ్లౌజ్తో మ్యాచ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మరో శారీ మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే కనుక మనం ఈ గ్రీన్ షేడ్ని ఎక్కువగా చూసుండమండి. ఇది వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్ షేడ్కి మనకి ఆరెంజ్ కలర్ తోటి కాంట్రాస్ట్గా ఇచ్చారనమాట. మరి దీన్నే క్లియర్గా చూస్తూ ఉంటే కనుక త్రూ అవుట్గా శారీ అంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి రా సిల్క్ బార్డర్స్ యూస్ చేశారండి అండ్ త్రూ అవుట్గా పైపింగ్ దగ్గరికి వచ్చేస్తే కనుక గోల్డ్ లేసింగ్ ఇచ్చేసారు. మరి లోపలంతా కూడా ఫ్యాన్సీ బార్డర్స్ అనేవి ఇచ్చేసారండి. మరి శారీలో మెయిన్గా ఇప్పుడు షోల్డర్ దగ్గర డిస్ప్లే అయ్యే పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి అక్కడక్కడ స్టోన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. సో అది
మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ దగ్గర మాత్రమే కనిపిస్తుంది అనమాట, ఫ్రంట్లోకి వచ్చే పార్ట్ మాత్రమే అలా కనిపిస్తూ ఉంటుంది. మరి మిగతా అంతా కూడా మనం ఇప్పుడు పళ్ళు పార్ట్ని చూడాలి అనుకుంటే పళ్ళులో వచ్చేసి టోటల్గా ట్రెడిషనల్ ఒక ఫేస్ కనిపిస్తూ ఉంటుందండి, అమ్మవారి ఫేస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆర్గానిక్ కలర్స్లోనే యూస్ చేశారు అనమాట. టోటల్గా ఇది కూడా మనకి హ్యాండ్ పెయింటింగ్లోనే కనిపిస్తూ ఉంటుందండి. దీనిలో కలర్స్ కూడా ఎలా యూస్ చేశారు అంటే మనకి మరూన్ అండ్ బ్లూ కలర్ అనేవి కొంచెం హైలైటింగ్గా యూస్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా దీన్ని బ్లూ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు బార్డర్స్ లాగా ఇచ్చేసారండి. సో పళ్ళు పార్ట్ నుంచి మనం షోల్డర్ పార్ట్ దగ్గరకు వస్తూ ఉంటే కనుక డిజైన్ వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుందండి. దీనిలో వచ్చేసి మనకి డాన్సింగ్ డాల్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం జరిగిందనమాట. ఇదే మిగతా శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. అగైన్ ఇక్కడికి వచ్చేసరికల్లా మనకి ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే నీస్ వరకు కూడా మనకి డాన్సింగ్ డాల్స్ అండ్ కింద ఆరెంజ్ బార్డర్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. పైనంతా కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వడం జరిగిందండి. సో చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ శారీ కూడా మనకి ఏంటంటే కొంచెం కొత్త కలర్స్లో ఇవ్వడం జరిగిందనమాట ఈ శారీని. సో ఇంకా ఇలాంటి కలంకారీలోని ఫ్యూజన్ మెటీరియల్స్ చూడాలి అంటే మిగతా మెటీరియల్స్ చూడాల్సిందే. ఇప్పుడు మనం చూడబోయే శారీస్ అన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉందండి. అన్నీ కూడా వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం చూడబోయే శారీస్ వచ్చేసి అవంతా కూడా మనకి చెక్స్ ప్రింట్లో కనిపిస్తూ ఉంటుందండి. చెక్స్ వచ్చేసి దాని కింద ఫాలోడ్ బై సమ్ అదర్ డిజైన్ అనమాట. మొత్తం మనకి ఏంటంటే ఒక బార్డర్ ఇచ్చేసారు, రా సిల్క్ బార్డర్ని. దానికి పైననే పైపింగ్ లాగా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ ఫ్యాన్సీ బార్డర్స్ని ఒకటి తీసుకోవడం జరిగింది. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే సింగిల్ ఫ్యాబ్రిక్లోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మనకి జార్జెట్ తీసుకున్నారనమాట. ఈ హాఫ్ అంతా కూడా మనకి ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. మరి మరో హాఫ్ దగ్గర కనుక చూస్తూ ఉంటే, అంటే దీన్ని మనం కట్టుకొంగ దగ్గర నుంచి ప్లీట్స్ నుంచి కనుక చూస్తూ ఉంటే ఇది వచ్చేసి మనకి నీస్ నుంచి కింద పార్ట్ అంతా కూడా ఈ డిజైనే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. దీనిలో వచ్చేసి ఒక బార్డర్ లాగా యూస్ చేశారు. ఈ బార్డర్ కూడా ఏంటంటే మనకి ఫెదర్ డిజైన్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. డిఫరెంట్ కలర్స్లో మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మిగతా పార్ట్ అంతా అంటే మిగతా హాఫ్లో కూడా మనకి ఏంటంటే 2 డిఫరెంట్ హాఫ్స్ చేశారండి. ఒక హాఫ్ అంతా కూడా మనకి ఏంటంటే చెక్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ చెక్స్ అనేవి మనకి స్ట్రైట్గా రాకుండా ఇలాగ డైమండ్ షేప్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ అక్కడక్కడ మనకి ఏంటంటే బ్లాక్ అండ్ రెడ్ కలర్ని ఆల్టర్నేట్గా ఇవ్వడం జరిగింది. మిగతా బ్లాక్స్ అన్ని కూడా ప్లెయిన్గా మనకి వదిలేయడం జరిగింది అనమాట. చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుందండి ఈ డిజైన్ అంతా కూడా. మరి కింద చూస్తూ ఉంటే మనకి ఫ్లారల్ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది, అంటే క్రీపర్స్ లాగా ప్యాటర్న్ అంతా కనిపిస్తూ ఉంటుంది. మరి పక్కకు చూస్తూ ఉంటే కనుక దీనిలోనే పాట్స్ ప్యాటర్న్ కూడా ఉందండి. త్రూ అవుట్గా మనం చూస్తూ ఉంటే కనుక ఈ పాట్స్ అండ్ క్రీపర్స్ మనకి ఆల్టర్నేట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. మరి ఇప్పుడు పళ్ళు పార్ట్ని కనుక చూస్తే పళ్ళు ఏ విధంగా డిజైన్ చేశారో చూడాలి అంటే కనుక ఇలా తీసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక పెద్ద పీకాక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా ఈ క్రీపర్స్ ప్యాటర్నే కొంచెం హెవీగా ఇవ్వడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. ఇదంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్ పెయింటింగ్ ఏనండి విత్ ఆర్గానిక్ కలర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇక్కడ మరో శారీని చూడొచ్చండి. ఇది కూడా వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారనమాట. సింగిల్ ఫ్యాబ్రిక్. ఇందాక మనం ఫ్యూజన్ శారీస్ చూసాం కదా, ఫ్యూజన్ ఫ్యాబ్రిక్స్ చూసాం కదా, అలా కాకుండా ఇది వచ్చేసి మనకి సింగిల్ ఫ్యాబ్రిక్లోనే డిఫరెంట్ వెరైటీస్ అనేవి కనిపిస్తూ ఉంటుందన్నమాట. బార్డర్ దగ్గరికి వచ్చేసరికి ఇందాకే మనం చూసినట్టు రా సిల్క్ బార్డర్స్ ఇచ్చేసారు. అండ్ పైపింగ్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి డిఫరెంట్ గోల్డ్ థ్రెడ్ తోటే మనకి పైపింగ్ లాంటిది ఇవ్వడం జరిగిందండి. మరి కంప్లీట్గా శారీ అంతా కూడా చూస్తూ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ఇందాక చూసినట్టుగానే హాఫ్ అండ్ హాఫ్ మోడల్ అనమాట. అంటే మనకి వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ నీస్ వరకు ప్లెయిన్గా కనిపిస్తూ కిందకంతా కూడా మనకి డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. దీనిలో కూడా డైమండ్ షేప్లోనే మనకి బ్లాక్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. అండ్ దానిలో కూడా ఆల్టర్నేట్గా అంటే థర్డ్ కలర్ యూజ్ చేయకుండా బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ తోటే త్రోట్గా మనకి మేనేజ్ చేశారనమాట. కంప్లీట్గా కిందకు వచ్చేసేస్తే దీనిలో ఎలిఫెంట్స్ ప్యాటర్న్ చూడొచ్చండి. ఎలిఫెంట్స్ అండ్ క్రీపర్స్ మనకి ఆల్టర్నేట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. దీనిలోని మనం డిజైన్ కనుక క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే. అండ్ ఇందాక ఈ బార్డర్స్ని కూడా మనం చూస్తే ఫెదర్ ప్యాటర్న్లో ఉంది కదా, ఇట్లా అట్లా కాకుండా ఇది
ఏంటంటే కొంచెం జామెట్రిక్ షేప్ లాగా అంటే బేబీ డిజైన్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. పళ్ళు పాట్ని కనుక చూస్తూ ఉంటే మనకి ఏంటంటే ఇదే ఫ్లారల్ డిజైన్ మధ్యలో ఎలిఫెంట్స్ ఏవైతే మనకి ఆల్టర్నేట్ గా ఇచ్చారో వాటినే రెండు పెద్దగా ఎలిఫెంట్స్ ని డిజైన్ తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ గా మనకు కనిపిస్తుంది. షేడ్ అంతా కూడా మనకి ఏంటంటే బేజ్ కలర్ కి బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ లో ఇప్పటివరకు మనం మరో శారీ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక శారీ దగ్గరికి వెళ్ళిపోతే కనుక ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తూ ఉంటుంది. బేజ్ కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంటుందండి. మరి ఈ శారీలోని ప్రత్యేకత ఏంటి అంటే ఇందాకే మనం చూసిన శారీలు అంటే సెకండ్ చూసిన శారీ లాగా మనకి ఏంటంటే ఈ చెక్స్ కూడా ఏంటంటే మనకి డైమండ్ షేప్ లో 2 కలర్స్ లో మాత్రమే కంటిన్యూ అవుతూ ఉంటాయండి. బ్లాక్ అండ్ మనకి బేజ్ కలర్ లోనే ఈ బ్లాక్స్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ కంప్లీట్ గా కిందకు వచ్చేస్తే దీన్ని కూడా మనం యాజ్ ఇట్ ఈస్ గా ఫ్లారల్ ప్యాటర్న్ అండ్ ఎలిఫెంట్స్ ప్యాటర్న్ లోనే చూడొచ్చు అండి. కాకపోతే ఇందాక చూసిన ఫ్లారల్ ప్యాటర్న్ లో మనకి డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. మల్టీ కలర్స్ లో మనకి ఈ ఫ్లవర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా క్రీపర్స్. దీనిలో వచ్చేసి మనకి సింగిల్ షేడ్ లోనే అంటే 2 డిఫరెంట్ కలర్స్ మాత్రమే తీసుకోవడం జరిగిందండి. అండ్ ఆల్టర్నేట్ గా మనకి ఈ ఎలిఫెంట్స్ వచ్చేసి త్రూ అవుట్ గా బ్లూ కలర్ లో అలాగే మస్టర్డ్ కలర్ లో మనకి ఎలిఫెంట్స్ ని డిజైన్ చేయడం జరిగిందనమాట. దీన్ని కూడా హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లోనే తీసుకున్నారండి. కాకపోతే దీనిలో డిజైన్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా నీస్ దాకా కాకుండా థైస్ దాకా కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి అదే విధంగా ఇచ్చారు. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేస్తే బార్డర్స్ మనకి రెడ్ కలర్ లో ఇచ్చారండి. అంటే శారీకి కాంట్రాస్ట్ గా ఉండడం కోసం రెడ్ కలర్ లో ఇచ్చి అవే ఫ్యాన్సీ బార్డర్స్ ని మనకి పైపింగ్ లాగా కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ శారీలో కూడా పళ్ళు ఇందాక మనం చూసినట్టుగానే యాజ్ ఇట్ ఈస్ గా క్రీపర్స్ ప్యాటర్న్ విత్ ఎలిఫెంట్స్ ని ఇవ్వడం జరిగిందండి. కాకపోతే ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి అంటే కనుక రెండింటిని కంపేర్ చేసుకుని చూడొచ్చు. మనకి ఏంటంటే ఈ క్రీపర్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో ముందు చూసిన శారీలో ఏంటంటే మనకి మల్టీ కలర్స్ లో ఇవ్వడం జరిగిందండి క్రీపర్స్ ని. మరి ఇప్పుడు చూస్తున్న శారీలో వచ్చేసి మనకి ఓన్లీ 2 షేడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఎలిఫెంట్స్ దగ్గరికి వస్తే కూడా మనకి ఆల్మోస్ట్ అదే డిజైన్ ఇంకొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. సో చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా చెక్స్ ప్యాటర్న్ లో వచ్చిన కలంకారీ డిజైన్. ఇప్పుడు మనం మరికొన్ని ఫ్యాబ్రిక్స్ మీద కలంకారీ ప్రింట్స్ ని చూడబోతున్నామండి. ఇది వచ్చేసేసి అగైన్ ఫ్యూజన్ అనే చెప్పుకోవాలన్నమాట. పైనంతా కూడా అంటే బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి అంతా కూడా రా సిల్క్ బార్డర్స్ ని మనకి యూస్ చేశారు. మధ్యలో ఒక ఫ్యాన్సీ బార్డర్ ని యూస్ చేయడం జరిగింది. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే చందేరి ఫ్యాబ్రిక్ ని ఇచ్చేసారండి. అదంతా కూడా ప్లెయిన్ గా మనకు కనిపిస్తుంది అనమాట. దాని మీద ఏ స్పెషల్ డిజైన్ లా ఇవ్వకుండా ప్లెయిన్ గా ఇచ్చేసారు. మరి తర్వాత ఇంకొక చిన్న పార్టిషన్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బనారస్ నెట్ ని ఎక్కువ యూస్ చేశారు. అండ్ ఫైనల్ గా పైన ఏదైతే ఫ్యాన్సీ బార్డర్ యూస్ చేశారో అదే ఫ్యాన్సీ బార్డర్ మనకి కింద కూడా ఇవ్వడం జరిగింది. దాని కింద కూడా అగైన్ చందేరి ఫ్యాబ్రిక్ నే తీసుకున్నారు. అండ్ దీని మీదనే కలంకారీ బ్రైట్ డిజైన్స్ తో మనకు కనిపిస్తూ ఉంటుందండి. సో మనకి శారీ అంతా కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ప్లీట్స్ దగ్గర తీసుకున్నా లేదంటే షోల్డర్ దగ్గర తీసుకున్నా కూడా మనకి ఇదే వర్క్ అనేది వస్తూ ఉంటుందండి. సో ఇక్కడ కూడా ఏంటంటే డబుల్ బార్డర్ లాగా ఫ్యాన్సీ బార్డర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఫైనల్ గా ఇంకొక డిఫరెంట్ కలర్ లో రా సిల్క్ మెటీరియల్ ని యూస్ చేశారు బార్డర్ లాగా. అండ్ ఈ డిజైన్ గురించి ఇందాక ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. ఇందాక మనం చూసినట్టు ఈ క్రీపర్స్ కి మధ్యలో ఎలిఫెంట్స్ కాకుండా ఇక్కడ క్రీపర్స్ కి మధ్యలో మనకి పీకాక్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ ఇందులో కూడా ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ కలర్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే చాలా బ్రైట్ గా వైబ్రెంట్ గా మనకు కనిపిస్తుంది అనమాట. పళ్ళు పాట్ని చూడాలి అనుకుంటే పళ్ళు పాట్లో కూడా మనకి స్పెషల్ గా ఏం డిజైన్ చేయలేదండి. అంటే త్రూ అవుట్ శారీ అంతా ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా ఉంటుంది. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి 4 సైడెడ్ బార్డర్ లాగా ఇచ్చేసారు అనమాట. సో మిగతా అంతా కూడా శారీ మనకి యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుందండి. మరి ఈ శారీని కూడా చూస్తూ ఉంటే మనకి ఇది కూడా ఫ్యూజన్ శారీస్ లోనే చెప్పుకోవచ్చండి. రా సిల్క్ బార్డర్స్ మనకు కనిపిస్తున్నాయి.
బ్రైట్ బ్లూ కలర్కి మనకి నైస్ ఎల్లో కలర్తో కాంట్రాస్ట్గా ఇచ్చారనమాట. మిగతా అంతా కూడా చూస్తూ ఉంటే మనకి ఈ క్రీపర్స్ ప్యాటర్న్లోనే మనకి త్రూ అవుట్గా కూడా ఈ కలంకారీ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. బేస్ అంతా కూడా మనకి ఏంటంటే బ్రౌన్ కలర్ని తీసుకున్నారు. దాని మీదనే గ్రీన్, మస్టర్డ్, అలాగే బ్లూ కలర్స్ తోటి, అలాగే బేజ్ కలర్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఈ లీవ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగిందనమాట. మనకు కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అగైన్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా పైన ఇచ్చిన బ్లూ కలర్నే కింద కూడా ఇవ్వడం జరిగిందండి. మరి ఇదంతా కూడా మనం హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లాగా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనకి పళ్ళు దగ్గర నుంచి ప్లీట్స్కి స్టార్ట్ అయ్యేంత వరకే మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ప్లీట్స్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది. అంతే ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికి ఏ కలంకారీ డిజైన్ మనకు కనిపించదండి. అండ్ ప్లీట్స్ దగ్గర కంప్లీట్గా కిందకి చూస్తూ ఉంటే ఇవే బ్లూ కలర్ బార్డర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే శారీ అంతా కూడా మనకి ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. కలంకారీ డిజైన్ అనేది మనకి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. మరి పళ్ళులో ఏ విధంగా ఇచ్చారో చూడాలి అంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. అంటే పళ్ళులో వచ్చేసరికి చందేరి ఫ్యాబ్రిక్కి ఆల్రెడీ కలంకారీ డిజైన్ ఉన్న మరొక ఫ్యాబ్రిక్ కూడా కనిపిస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా ఇంకొక పార్టీషన్ లాగా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి ఏంటంటే బనారస్ బ్రొకేడ్ని యూజ్ చేశారండి. అంటే ఏ కలర్ అయితే రా సిల్క్ తీసుకున్నారో దానికి ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా ఉండే బనారస్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారనమాట. బ్రొకేడ్ డిజైన్స్లో తీసుకొని చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లాగా చేసి మనకి చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. సో దీనిలో కూడా చూస్తూ ఉంటే ఈ ఫ్యాన్సీ బార్డర్స్ అనేవి ఆల్ 3 సైడ్స్ మనకి కంటిన్యూ అవుతూ కనిపిస్తూ ఉంటాయి అనమాట. చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. దీనికి కూడా ఏంటంటే మనం కాంట్రాస్ట్లో బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేదంటే రన్నింగ్ బ్లౌజ్ వేసుకోవాలి అంటే ఎల్లో కలర్ వేసుకున్నా కూడా మనకి బాగుంటుంది. ఎందుకంటే బార్డర్ దగ్గరికి వచ్చేసరికల్లా బ్లూ ఉంది కాబట్టి నైస్ కాంట్రాస్ట్ అక్కడ మెయింటైన్ చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మరో శారీ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకి అస్సాం పట్టు అనమాట. ఈ శారీ చూడొచ్చు మనం సిల్క్ శారీస్లో. సో దీనిలో ఏంటంటే ఆల్రెడీ వీవింగ్ అనేది జరిగిపోయిందండి. మనకి చిన్న చిన్న డిజైన్స్ అనేవి అక్కడక్కడ ఇచ్చేసారు కదా. దీనిలోనే ఏం చేశారంటే కలంకారీ ప్యాచెస్ని తీసుకున్నారండి. దాని చుట్టూతో మనకి ఏంటంటే ఈ ఆప్లిక్ వర్క్ అంటాం కదా, ఆ వర్క్ తోటి త్రూ అవుట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇదే డిజైన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయండి. కావాలంటే మనం కట్టుకొంగు దగ్గర నుంచి ఇప్పుడు ప్లీట్స్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే కనుక మనకి ఆల్మోస్ట్ కట్టుకొంగులో కూడా ఒక ఇలాంటి డాన్సింగ్ డాల్ లాంటిది ఒక ప్యాచ్ ఇచ్చి దాని చుట్టూతో కూడా ఆప్లిక్ వర్క్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మిగతా ఏదైతే వర్క్ ఉందో దీనిలో కూడా ఏంటంటే మనకి 2 డిఫరెంట్ కలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. గోల్డ్ అనేది సెల్ఫ్ కలర్ లాగా వచ్చేసింది. మనకి డిఫరెంట్ కలర్ని కొంచెం మనకి ఎంబ్రాయిడర్డ్ చేసినది కొంచెం ఎక్కువగా కనిపించేటట్టు ఎలివేట్ చేయడానికి బ్లూ అండ్ రెడ్ కలర్స్లో ఆల్టర్నేట్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ప్లీట్స్ నుంచి మనకి పళ్ళు షోల్డర్ దగ్గర కూడా ఇదే వర్క్ అనేది కంటిన్యూ అవుతుంటుందండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కనుక డాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మరి ఆప్లిక్ వర్క్తో ఇచ్చారు. మరి పళ్ళు ఎలా డిజైన్ చేశారో చూడాలి అంటే ప్రాపర్గా మనకి పట్టు శారీస్కి ఏ విధమైన పళ్ళు వస్తుందో ఆ విధంగా తీసుకున్నారు. అంటే జరీ వర్క్ అనేది మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా కనిపిస్తుంది అనమాట. హెవీ డిజైన్ కాకుండా చాలా సోబర్గా ఇచ్చేసేసి ఈ విధంగా డిజైన్ చేశారు. సో ఇప్పుడు మరో శారీ చూస్తున్నామండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే బేస్ అంతా కూడా బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది అనమాట. జార్జెట్ ఫ్యాబ్రిక్నే తీసుకున్నారు. బేస్ అంతా బ్లాక్ కలర్లో ఇచ్చేసి దీని మీద డిజైన్ అంతా కూడా మనకి బేజ్, కొంచెం రెడ్డిష్ కలర్ అండ్ దెన్ బ్లూ కలర్ని ఎక్కువగా యూజ్ చేసి మొత్తం క్రీపర్ ప్యాటర్న్లోనే మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుందండి. దీనిలో మనం 2 షేడ్స్ చూడొచ్చు. బార్డర్స్ దగ్గరికి వస్తే 2 షేడ్స్ చూడొచ్చు. వచ్చేసి మనం పింక్ కలర్ని అలాగే టొమాటో రెడ్ కలర్ని రెండింటిని మిక్స్ చేసిన షేడ్ మనం కల్నేతలాగా చూడొచ్చు అనమాట. బార్డర్స్ 2 పక్కల కూడా మనకు అదే విధంగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ త్రోట్ శారీ అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్లో కాకుండా సింగిల్ షేడ్ శారీలోనే కంటిన్యూ అవుతుంటుంది. పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి. దీన్ని కూడా మనకి కొంచెం పీకాక్ ప్యాటర్న్లో తీసుకున్నారనమాట. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. బీక్ కానీ లేకపోతే ఈ ఫేస్ కానీ నెక్ అంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే కలర్ఫుల్గా కనిపించకుండా మనకి పీకాక్ ఏంటంటే బేజ్ కలర్ తోటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కూడా మనం శారీస్ని తీసుకోవచ్చండి. ఫ్యూజన్ శారీస్లో మళ్ళీ మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. ఇదంతా కూడా వచ్చేసి బార్డర్స్ మనకి రా సిల్క్లో ఇవ్వడం జరిగింది. మధ్యలో అంతా కూడా ఫ్యాన్సీ బార్డర్ ఒకటి ఇచ్చేసారు. కింద ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో ఇదంతా కూడా బనారసీ నెట్ని యూజ్ చేశారనమాట. కంప్లీట్గా కిందకు వచ్చేసరికి చందేరి మీదనే మనకి డిఫరెంట్ కలర్స్ తోటి ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేసి మనకి ఈ క్రీపర్స్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. మరి ప్లీట్స్ దగ్గర చూస్తే కనుక టోటల్గా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది మనకి శారీ అంతా కూడా. ఎందుకంటే దీనిలో ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి కంప్లీట్గా బనారస్ నెట్నే యూజ్ చేశారు. ఇక్కడ మనకి కలంకారీ డిజైన్ అనేది ఎక్కువ కనిపించదండి.
సో దీనిలో కూడా ఏంటంటే ఆల్టర్నేట్ ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి పింక్ కలర్లో మ్యాంగో డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి, అట్లాగే గ్రీన్ కలర్లో మనకి యాజ్ ఇట్ ఈస్గా శారీలో కనిపించే ఫ్లారల్ డిజైనే కనిపిస్తూ ఉంటుంది అనమాట. కంప్లీట్గా కిందకి బార్డర్స్ దగ్గరికి వచ్చేస్తే ఒక ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చారు, దాని కిందకే మళ్ళీ బ్లూ కలర్లో మనకి రా సిల్క్ బార్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదంతా శారీ గురించి అయితే కనుక మనం ఇప్పుడు పళ్ళు దగ్గరికి వచ్చేస్తే పళ్ళులో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ పార్టీషన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్గా బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే చందేరి ఫ్యాబ్రిక్లో ఈ ప్రింటెడ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో కలంకారీ అది కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే బెనారస్ నెట్ ఏదైతే యూస్ చేశారో దాన్నే యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసారు అనమాట. అంటే త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి రన్నింగ్గా కనిపిస్తూ ఉంటుంది ఎక్సెప్ట్ ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఈ బనారస్ నెట్ని 2 డిఫరెంట్ కలర్స్లో తీసుకొని చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. మరి అలాగే మనం ఇక్కడ కనుక ఇంకొకటి చూస్తూ ఉంటే ఇది వచ్చేసి మనకి మైత్రి సిల్క్ అని చెప్పుకోవచ్చండి. ఫ్యాబ్రిక్ని మనకు కొంచెం కోటా లాగా కనిపిస్తూ ఉంటుంది, అంటే నెట్టెడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది శారీ అంతా కూడా. మైత్రి సిల్క్ లో వచ్చేసి మనకి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్ ఆల్టర్నేట్ గా ఇస్తూ ఉంటారు, మధ్యలో ఒక మ్యాజెంటా కలర్ లైన్ లాగా కూడా మనం చూడొచ్చు. అండ్ బార్డర్స్ వచ్చేసి అంటే కలంకారీ ప్యాటర్న్స్ ఇవాళంతా మనం చూస్తున్నాం కాబట్టి ఈ శారీలో కూడా కలంకారీని యూజ్ చేశారు. కాకపోతే త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి బార్డర్స్ లాగా యూజ్ చేశారు, అంటే హెవీగా కాకుండా కొంచెం మైల్డ్ గా ఓన్లీ బార్డర్స్ దగ్గర మాత్రమే యూజ్ చేయడం జరిగింది అనమాట. త్రూఅవుట్ శారీ అంతా చూస్తూ ఉంటే ఇక్కడ మనకి ఓన్లీ బార్డర్స్ దగ్గరే ఈ కలంకారీ ప్రింట్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. బేస్ అంతా కూడా మనకి దీనిలో బ్రిక్ కలర్ తీసుకున్నారు, దాని మీదనే డిఫరెంట్ కలర్స్ అంటే గ్రీన్ తీసుకున్నారు, మస్టర్డ్, క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ తోటి మనకి ఈ క్రీపర్స్ ప్యాటర్న్ అంతా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలా మనకి శారీ అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్లోరసెంట్ ఆరెంజ్ కలర్ ని అటు ఇటు బార్డర్స్ లాగా తీసుకోవడం జరిగిందండి. మరి దీనికి పళ్ళు ఏ విధంగా డిజైన్ చేశారో ఇప్పుడు చూద్దాం. పళ్ళులో కూడా మనకి శారీలో ఏ విధంగా బార్డర్స్ అయితే ఇచ్చారు కలంకారీ బార్డర్స్ అవే ఇచ్చేసారండి. సో ఆల్ 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆరెంజ్ పైపింగ్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో చూసారు కదండి డిఫరెంట్ వెరైటీస్, అంటే మైత్రి సిల్క్ లో చూసాము, చందేరీస్లో, బనారస్లో, అలాగా బోల్డ్ వెరైటీస్లో మనకి కలంకారీ ప్రింట్స్ ఎలా వచ్చాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. చూసారు కదండి ట్రెడిషనల్ కలంకారీ ప్రింట్స్ని లేటెస్ట్గా ట్రెండీగా ఉండే ఫ్యాబ్రిక్స్ మీద ఎంత చక్కగా డిజైన్ చేశారో. మరి ఈ కలెక్షన్ అంతా మీకు కూడా కావాలి అనుకుంటే హిమాయత్ నగర్లో ఉన్న లూమ్స్ అనే బుటిక్కి వచ్చేసేయండి. ఇది వాటి మన హలో లేడీస్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.